ఏం పెట్టలే, ఇలా పెట్టుబడి రుద్దుకునే సబ్బు తవ్వే పేస్ట్ అంతే. ఏ సార్ నోటి మాటే నోట్ల కట్టలు అవుతున్నాయి సార్, మాయి నోటి మాటలే. రెండు సంవత్సరాల క్రితం 52,000 చెక్కు 7,54,000. ఒక్క 3 సంవత్సరాలు 7 లక్షలు తెచ్చిండు గౌతమ్ బాలి సార్ మా కష్టాన్ని చూసి. కానీ నాకే లక్షలు వస్తే నేను గర్వపడబోదు. నా కింద పవని మేడం 1,50,000, అదే స్వప్న మేడం 1,62, జయేందర్ 277. సార్ సో నా కింద 11 మంది లక్షలు ఇప్పిస్తున్నా. ఒక్క నెల ఎట్టే టైం 15 లక్షలు డ్రా చేస్తున్నారు. 11 మంది 15 లక్షలు ఒకే నెల. కానీ నా కింద నా టీం అంతా కలుపుకుంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నాం వెస్టేజ్ ద్వారా. ఒక్కని నిలబడితే ధనలక్ష్మి మేడం ఒక్కటి నిలబడితే ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో చాలా గొప్ప అవకాశం ఉంది. కానీ మీరు బిలీవ్ చేయండి, నమ్మండి. మీ పేదరికమే మీ మోటివేషన్. నిజంగా ఎంపీటీసీ బిల్డర్ ఇప్పుడు అవి చాలా దూరం, 5 కిలోమీటర్ దూరంలో చూస్తాం. ఈరోజు నాకు సొంతంగా క్యాడర్ వచ్చింది. నాకేమైనా జరిగితే కొన్ని వేల మంది అభిమానులు తయారు చేసినాం. సో అది దేవుడిచ్చిన వరం. నాకు గొంతిచ్చిండు, మాట్లాడమని చెప్పిండు. సో మీకు మాట్లాడ రాకున్నా జనాలను తీసుకురండి, మేము మాట్లాడి మార్చి చెట్టును పెద్ద చేసి ఆ ఫలాలు నువ్వు 3 తరాలు కూర్చొని తినొచ్చు. 3 తరాలు. నేను చెప్తున్నా కదా, చేతి రాత ద్వారా నీ చేతి రాత మార్చుకోవచ్చు. కష్టపడితే 3 తరాల తలరాత మార్చొచ్చు నువ్వు తలుచుకుంటే. 3 తరాల తలరాత అవకాశం అయితే ఉంది. వెస్టీజ్లో ఎంత కావాలంత ఉంది. నీకు అవసరం లేదు, నీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఉండదా? ఇలాంటి కంపెనీలు మస్తుకు వచ్చినాయి. నేను జనాలు చెప్తే రావట్లేదు, నేను ఎవరిని చేంజ్ చేద్దామని వినట్లేదు. ఇవాళ మీటింగ్ రమ్మంటే 10 మంది రమ్మంటే ఎవరు రాలేదు. రాకపోయినా పర్లేదు, నువ్వు వచ్చి కూర్చో. ఫస్ట్ అసోసియేషన్లో కలువు, ఈ మీటింగ్లకు రా, ఈ జనాలను చూడు, మళ్ళీ నీ మైండ్ సెట్ అవుతుంది. నువ్వు అక్కడ మీటింగ్ రాకుండా ఇంటికానే కూర్చుంటే నువ్వు అనుకుంటావు నాకు ఇవాళ మీటింగ్ పోకపోయినా పర్లేదు అనుకుంటావు కదా. మీటింగ్కి రాకపోతే నీకు నీ లోపల ఉన్న మైండ్ చెప్తుంది, నువ్వు ఇంకా కిందికే కానీ పైకి రావు. సో ఇందులో గౌతమ్ బాలి సార్ పెట్టింది ఏంటంటే ప్రతి ఏరియాలో మీటింగ్ హాల్ పెట్టిండు. మీటింగ్లకు రావాలా, మీటింగ్లకు వచ్చి జనాలను కలిస్తే నీకు కలిసిపోతావు, నీకు తెలుస్తుంది. సో నేను కూడా మార్చుకునే సార్. సో ఇదంతా మార్చడానికి ఇదంతా తిరగడానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ మేడం ద్వారానే ఉంది. నేను మారినా, ఎందుకు మారినా, సో ఎలా మారినా అనేది మేడం మాటలలో వింటారు. సో ఒక్కసారి మీరు దయచేసి వినండి. చెక్కుల విషయంలో డౌట్ ఉందా ఎవరికైనా ఉందా? ఏం లేదు, ఇలా పెట్టుబడి ఇన్ని లక్షలు వచ్చినా రేపు 10 లక్షలు వస్తుంది, రేపు 20 వస్తుంది, 30 వస్తుంది. నేను మాత్రము సబ్బు, పేస్టు, వంట నూనె, టీ పొడి, ఇల్లు తుడిచేది, బట్టలు ఉతికేది, ఇందులో ఏది చేంజ్ చేసినా ఒక్కొక్క దానికి 1 లక్ష తగ్గిపోతుంది. నా ఇంటి పక్కల కిరాణం షాప్ ఉందని చెప్పి నేను కలలో మర్చిపోయి తక్కువ పోయి సంతూర్ సబ్బు వాడినా 1 లక్ష ఎగిరిపోతుంది ఇక్కడ. సో అందుకనే ఇలా భయం భక్తితో పనిచేయాలి, త్రికరణ శుద్ధిగా పనిచేయాలి, మానవత్వంతో పనిచేయాలి, పేదవానికో సాయం చేయడానికి పనిచేయాలి. సో ఎవరు కూడా ఓటమంటూ ఉండదు, గెలుపు మాత్రమే ఉంటుంది. ఇలా ఓటమి లేనే లేదు. మీరు ముందుకే పోవాలా. మీరు ముందుకు పోవాలంటే దయచేసి సిస్టంలో ఉండండి, సిస్టాన్ని కనెక్ట్ కండి. వెస్టీలో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో రావాలా. ఈ సిస్టమ్ అంటే ఏం చేస్తా, ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న ప్రోడక్ట్ వాడాలా. ప్రోడక్ట్ వాడి వేరే వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు తయారు చేసి ప్రతి వారం మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు పోతుంది. అక్క మీరు మీటింగ్లకు వస్తూ ఉంటే నీకు చెక్కు పెరుగుతూ ఉంటుంది. ఆ చెక్కు ఎలా పెరుగుతుంటే 10 రూపాయలు వస్తుంది, 100 వస్తుంది, 1000 వస్తుంది, 10,000 వస్తుంది, 1 లక్ష వస్తుంది, 10 లక్షలు వస్తుంది, 1 కోటి రూపాయలు కూడా తీసుకోవచ్చు. వెస్టీలో అవకాశం అయితే 1 కోటి రూపాయలు. కాకపోతే ఈడ నీకు ఎప్పుడు నీ నెగిటివ్ ఆలోచన ఉండదు, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి. వేరే వాళ్ళకి ఇవ్వద్దు. చెవులు ఉన్నాయని చెప్పి పక్క వాళ్ళకు నీ చెవులు ఇవ్వద్దు. సో ఎప్పుడైనా సరే నీ అప్లైన్ మాట వినాలి, మెంటర్ మాట వినాలా. సిపాయిల కంటే ఘోరంగా ఉండాలా. సిపాయిలు భారతదేశాన్ని కాపాడతారు, మిలిటరీ వాళ్ళు ఎవరిని కాపాడతారు? దేశాన్ని కాపాడతారు. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోనికే మిలిటరీగా తయారు కావాలా. వెస్టీజ్ మిలిటరీ, వెస్టీజ్ సైనికులుగా మారాలి. సో ఇప్పుడు వెస్టీజ్ సైనికునే. నేను చనిపోతే
50,000 మంది వచ్చి నా మీద పూలు కప్పుతారు సార్, ఎస్సీ జెండా కప్పుతారు 50,000 మంది వచ్చి. మా ఇంటికాడ బజార్లు పట్టావు సార్, నేను ఉన్నా లేకున్నా నా మాటలు శాశ్వతం ఈ భూమి మీద. సో దయచేసి చెప్తున్నా, మానవ జన్మ మళ్ళీ లేదు. మీ పిల్లలు మీకు గెలవరు మళ్ళా, సార్ మీ ఫ్యామిలీ మీకు గెలవదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గెలవరు. సో అవకాశం వచ్చింది, నిరూపించుకో. రాజశేఖర రెడ్డి మస్తు డబ్బులు సంపాదించిండు, తీసుకుపోయినా ఏం తీసుకుపోలే, మంచి మిగిలింది అంతే, పేరు నిలబెట్టిండిడా. సార్ నువ్వు పోయిన తర్వాత కూడా ఏమి రాదు నీ అంట. ఏముంటది ఈ భూమి మీద? మంచి చెడు రెండు ఉంటాయి. సార్ మరి మంచి చేద్దామా? నీకు అవకాశం లేదు. నువ్వు పోయి ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మీ అందరిని వదిలేసా, సినిమా యాక్టర్లు ఎంతమంది అవుతారు? సినిమా యాక్టర్లు అవుతారా? డాక్టర్లు అవుతారా? రాజకీయ నాయకులు అవుతారా? డాక్టర్ అవుతావా? అమ్మ ఊర్లు సార్ అండా ఏమైనా అభిద్దాం డాక్టర్ అవుతుంది. సార్ సినిమా హీరో కాలేం సార్, రాజకీయ నాయకులు కాలేం సార్. సో డాక్టర్ కాలేవు, ఇంజనీర్ కాలేవు, అయిపోయింది టైం మీద. సార్ నేనేం చెప్తుంది సార్, మీకు అవకాశం ఉంది. ఒక నెట్వర్కర్ గా మారొచ్చు నువ్వు. నెట్వర్కర్, ఒక లీడర్ అంటే కొన్ని వేల మందిని మార్చేటువంటి శక్తి నీ దగ్గర ఉంది. ఒక నెట్వర్కర్ జీవితాలను మార్చే శక్తి ఉంది. సార్ సినిమా హీరో అవకాశం లేదు మనకు, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర అందం లేదు. సో మనకి ఎవరికి అవకాశం ఇయ్యారు. ఒక క్రికెటర్ కాలేం మనం, సార్ ఒక రాజకీయ నాయకుడు కాలేం. ఒక నెట్వర్కర్ అయితే నువ్వు ఈ దేశాన్ని మార్చొచ్చు. నీ పేరు కొన్ని తరాలు మాట్లాడుతుంది ఇక్కడ. సార్ సినిమా హీరో అంతే, ఆయన పేరు మాట్లాడతారు. రాజకీయ